హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లోని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు నేర్చుకుందాం. ఏపీఆర్జేసి మరియు పాల్సెట్ రాసే వారికి ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి బిట్స్ అనేవి. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకి మన ఛానల్లో వచ్చేటువంటి వీడియోస్ని షేర్ చేయండి. మొదటి ప్రశ్న చూద్దాం. Which of the four test tubes containing the following chemicals shows the brisk effervescence when dilute acetic acid was added to them అని ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే సోడియం బైకార్బోనేట్ అండ్ పొటాషియం కార్బోనేట్ రెండు కూడా రైట్ ఆన్సర్. సో సోడియం బైకార్బోనేట్, పొటాషియం కార్బోనేట్. చూడండి, ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సొల్యూషన్స్ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ ఇన్ వాటర్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ ప్రిజర్వేటివ్ అని చెప్పి అడిగారు. ఇక్కడ మనం దాన్ని వెనిగర్లో 5 to 10% ఎసిటిక్ యాసిడ్ వాడతాం. వెనిగర్లో 5 to 10% ఎసిటిక్ యాసిడ్ వాడతాం. నెక్స్ట్, ద సఫిక్స్ యూజ్డ్ ఫర్ నేమింగ్ ఆల్డిహైడ్ ఈజ్ అని చెప్పి అడిగారు. ఆల్డిహైడ్స్కి ఆల్ అని వాడతాము, ఆల్కహాల్కి అయితే ఓల్ వాడతాం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఎసిటిక్ యాసిడ్ when dissolved in water it dissociates into ions reversibly because it is a అని అడిగారు. ఇక్కడ మనం గమనిస్తే ఎసిటిక్ యాసిడ్ when dissolved in water it dissociates into ions reversibly because it is a weak acid. ఎసిటిక్ యాసిడ్ అనేది వీక్ యాసిడ్ అనమాట. which one of the following hydrocarbon can show ఐసోమెరిజం? C4H10 బ్యూటేన్. బ్యూటేన్ అనేది ఐసోబ్యూటేన్ గాను ఎన్ బ్యూటేన్ గాను ఫామ్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, కంబషన్ ఆఫ్ హైడ్రోకార్బన్ ఈ జనరల్లీ అకంపైన్డ్ బై ద ఎవాల్యూషన్ ఆఫ్ అని ఇచ్చారు. హీట్ యాజ్ వెల్ యాజ్ లైట్. హీట్ వస్తుంది, దాంతోపాటుగా లైట్ కూడా వస్తుంది. సో హీట్ యాజ్ వెల్ యాజ్ లైట్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, 2 ml ఆఫ్ ఇథనోయిక్ యాసిడ్ వాజ్ టేకెన్ ఇన్ ఈచ్ ఆఫ్ ద 3 టెస్ట్ ట్యూబ్స్ A, B and C and 2 ml, 4 ml and 8 ml water was added to them respectively. A clear solution can be obtained in which test tube అని అడిగాడు. ఇక్కడ మనం గమనిస్తే ఆల్ టెస్ట్ ట్యూబ్స్లో మనము సేమ్ రిజల్ట్ అనేది వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, 8th one. If 2 ml of acetic acid was added slowly in drops of 10 ml of water, then we will notice. ఎప్పుడైతే మనం ఎసిటిక్ యాసిడ్ని స్లోగా వాటర్కి యాడ్ చేస్తామో అప్పుడు ఏం ఫామ్ అవుతుందంటే ఫార్మేషన్ ఆఫ్ ఏ క్లియర్ హోమోజీనియస్ సొల్యూషన్. ఫార్మేషన్ ఆఫ్ ఏ క్లియర్ అండ్ హోమోజీనియస్ సొల్యూషన్ వస్తుంది. నెక్స్ట్, ఏ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఇథనోయిక్ యాసిడ్ వర్ యాడెడ్ టు సాలిడ్ సోడియం కార్బోనేట్. ద పాసిబుల్ రిజల్ట్స్ ఆఫ్ ది రియాక్షన్ ఆర్ అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్, బ్రిస్క్ ఎఫర్వెసెన్స్ అకర్డ్. బ్రిస్క్ ఎఫర్వెసెన్స్ అకర్డ్ is the right answer. When acetic acid reacts with ethyl alcohol, we add concentrated sulfuric acid. It acts as a dash and process is called dash అని ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే కరెక్ట్ ఆన్సర్ డీహైడ్రేటింగ్ ఏజెంట్. అంటే ఇక్కడ యాసిటిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ ఇథైల్ ఆల్కహాల్, we add concentrated sulfuric acid, it acts as a డీహైడ్రేటింగ్ ఏజెంట్. ఇక్కడ ఈ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది డీహైడ్రేటింగ్ ఏజెంట్గా ఉపయోగపడుతుంది. ఈ ప్రాసెస్ని ఏమంటామంటే ఎస్టరిఫికేషన్ అంటాం. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఆక్సిడెంట్ అండర్గోస్ డాష్ రియాక్షన్. ఆక్సిడెంట్ అండర్గోస్ reduction reaction. Oxidant undergoes reduction reaction. Next, the nature of carbon compounds. The nature of carbon compounds covalent nature. Next, the number of hybrid orbitals formed during sp3 hybridation is అన్నారు. ఇక్కడ sp3 హైబ్రిడేషన్లో మనకి 4 ఫామ్ అవుతాయి. హౌ మెనీ ఫామ్ అమ్మా? 4 ఫామ్ అవుతాయి.
నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి. ద నంబర్ ఆఫ్ సిగ్మా అండ్ పై బాండ్స్ రెస్పెక్టివ్లీ ఇన్ ఎథైన్. ఎథైన్ అంటే C2H2. దాన్ని ఎలా రాస్తాను చూడండి. ఇక్కడ మనం గమనిస్తే 1 2 సిగ్మా బాండ్స్, ఇక్కడ ఒక సిగ్మా బాండ్, అంటే 3 సిగ్మా బాండ్స్. ఇవి 2 కూడా ఏంటి, పై బాండ్స్ అనమాట. సో 3 సిగ్మా బాండ్స్ అండ్ 2 పై బాండ్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ద జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కిన్స్ అన్నాడు. ఆల్కిన్స్ జనరల్ ఫార్ములా CnH2n. ఆల్కేన్స్ అయితే CnH2n+2, ఆల్కైన్ CnH2n-2, ఆల్కైల్స్ వచ్చే CnH2n+1. నెక్స్ట్ ద అమార్ఫస్ అల్లోట్రోప్ ఆఫ్ కార్బన్. అమార్ఫస్ అల్లోట్రోప్ ఆఫ్ కార్బన్ ఈజ్ కోల్. ఓకే. నెక్స్ట్ ద టైప్ ఆఫ్ హైబ్రిడేషన్ ఆఫ్ కార్బన్ ఇన్ గ్రాఫైట్. గ్రాఫైట్లో sp2 హైబ్రిడేషన్ ఉంటుంది. గ్రాఫైట్లో sp2 హైబ్రిడేషన్ ఉంటుంది. డాష్ ఈజ్ ఏ బెటర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ దాన్ కాపర్. ఇక్కడ కాపర్ కంటే కూడా బెస్ట్ ఎలక్ట్రిసిటీ కండక్టర్ అని దేన్ని పిలుస్తామని చెప్పి అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ గ్రాఫిన్. గ్రాఫైట్ కూడా గుడ్ కండక్టరే, గ్రాఫైట్ కంటే కూడా గ్రాఫిన్ ఇంకా బెస్ట్ కండక్టర్ అనమాట. ద ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ సింథసిసైజ్డ్ ఇన్ ద ల్యాబొరేటరీ ఈజ్. ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ ఏంటంటే యూరియా. యూరియా అనే దాన్ని కృత్రిమంగా తయారు చేశారు ల్యాబొరేటరీలో. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 20th బిట్ చూడండి. ఆల్కిన్స్ కంటైన్ అట్లీస్ట్ 1 డాష్ అన్నారు. ఆల్కిన్స్లో అట్లీస్ట్ 1 ఏ బాండ్ ఉంటుంది అని అడిగారు. ఆల్కిన్స్ అంటే ఏంటి, డబుల్ బాండ్ ఉన్నటువంటివి. ఆల్కిన్స్ అనేవి ఏంటి, డబుల్ బాండ్ ఉన్నటువంటివి. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఆల్కిన్స్ షో డాష్ టైప్ ఆఫ్ రియాక్షన్స్. ఆల్కిన్స్లో ఎడిషన్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ క్రిస్టలిన్ అల్లోట్రోప్ ఆఫ్ కార్బన్. క్రిస్టలిన్ అల్లోట్రోప్ ఆఫ్ కార్బన్ చూడండి. డైమండ్, గ్రాఫైట్, ఫుల్లరిన్ ఇవన్నీ కూడా అల్లోట్రోప్ ఆఫ్ కార్బన్. క్రిస్టలిన్ అల్లోట్రోప్స్ ఇవన్నీ కూడా. నంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ ఇన్ ఈథేన్ మాలిక్యూల్. ఈథేన్ మాలిక్యూల్లో ఎన్ని కోవలెంట్ బాండ్స్ ఉంటాయని అడుగుతున్నారు. ఈథేన్ ఫార్ములా ఏంటి, CH. ఇదమ్మా ఈథేన్ ఫార్ములా. ఇక్కడ 3 బాండ్స్ మధ్యలో ఒకటి, మొత్తం ఎన్ని ఉన్నాయి, 7 ఉన్నాయి. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బ్యూటేన్ ఈజ్ డాష్. బ్యూటేన్ అనేది క్యూటోన్ అనమాట. బ్యూటేన్ ఈజ్ ఏ క్యూటోన్. వినిగర్ ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ 5% to 8% ఎసిటిక్ యాసిడ్ ఇన్ వాటర్. కొన్ని చోట్ల 5 to 10 అని కూడా రాసి ఉంటుందమ్మా. 5 to 8% ఎసిటిక్ యాసిడ్ ఇన్ వాటర్, దాన్ని వినిగర్ అంటాం. సోప్స్ ఆర్ ఫార్మ్డ్ బై సఫోనిఫికేషన్ ఆఫ్ ట్రై ఎస్టర్స్. ట్రై ఎస్టర్స్ తోటి సోప్స్ అనేవి సఫోనిఫికేషన్లో ఫామ్ అవుతాయి. ఇందులో గ్లిజరాల్ అనేది బై ప్రొడక్ట్గా ఫామ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఐడెంటిఫై ద ఫంక్షనల్ గ్రూప్ ప్రజెంట్ ఇన్ ద ఫాలోయింగ్ ఆర్గానిక్ కాంపౌండ్. ఇక్కడ చూడండి ఏముంది, OH ఉంది, అలాగే C+O ఉంది. OH ఉంది, అలాగే C+O ఉంది. అంటే ఏంటి, ఇది మొత్తం కలిపి చదవండి. COOH. COOH అంటే కార్బాక్సిలిక్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. అంటే OH ఒక్కటే ఉన్నట్లయితే ఆల్కహాల్ అనేవాళ్ళం, CO ఉంటే కీటోన్ అనేవాళ్ళం. ఈ రెండు కూడా ఒకే కార్బన్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఒకేసారి చదవాలి. COOH అంటే కార్బాక్సిలిక్ యాసిడ్. నెక్స్ట్ ద అప్పర్ అండ్ లోయర్ హోమోలోగస్ ఆఫ్ ఎథైల్ ఆల్కహాల్ రెస్పెక్టివ్లీ. C2H5OH అంటే ఎథైల్ ఆల్కహాల్ అనమాట. ఇక్కడ మనం గమనిస్తే ప్రొపైల్ ఆల్కహాల్ అండ్ మెథైల్ ఆల్కహాల్, ద అప్పర్ అండ్ లోయర్ హోమోలోగస్. ఇథైల్ ఆల్కహాల్కి మనం గమనిస్తే అప్పర్లో ప్రొపైల్ ఉంటుంది, లోయర్లో మెథైల్ ఉంటుంది. సో మెథైల్ ఆల్కహాల్, ప్రొపైల్ ఆల్కహాల్. ప్రొపైల్ ఆల్కహాల్ అనేది అప్పర్లో ఉంటుంది, మెథైల్ ఆల్కహాల్ అనేది లోయర్లో ఉంటుంది హోమోలోగస్ సిరీస్లో. విచ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ హోమోలోగస్ సిరీస్. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 2 సక్సెసివ్ కాంపౌండ్స్ డిఫర్ బై CH3 గ్రూప్. ఇక్కడ CH2 ఉండాలి కానీ CH3 ఉంది. యాక్చువల్గా హోమోలోగస్ సిరీస్కి సేమ్ జనరల్ ఫార్ములా ఉంటుంది, సేమ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటాయి,
సిమిలర్ కెమికల్ నేచర్ ఉంటాయి, కానీ సక్సెసివ్ కాంపౌండ్స్ డిఫర్ బై CH2 అనేది రైట్, కానీ ఇక్కడ CH3 ఇచ్చారు. నెక్స్ట్ ఇథనోయిక్ యాసిడ్ వాజ్ యాడెడ్ టు సోడియం బైకార్బోనేట్ సొల్యూషన్. ద గ్యాస్ evolved was tested with a burning splinter. The following observations were made. Identify the correct observation. Correct answer: the flame extinguishes and the gas does not burn is the right answer. Next, the general formula of aldehydes is CnH2n plus 1 CHO. The value of n for the first member of the series అన్నారు. ఫస్ట్ మెంబర్ ఆఫ్ ది సిరీస్ మనం గమనిస్తే 0 తీసుకోవాలి, ఎందుకంటే 0 అయిపోతే ఇక్కడ ఏముండదు, హెచ్సిహెచ్ఓ వస్తుంది. హెచ్సిహెచ్ఓ అంటే ఫార్మాల్డిహైడ్ అంటాం, కాబట్టి ఎన్ వాల్యూ 0 తోటి ఫస్ట్ది ఉంటుంది. సో హెచ్సిహెచ్ఓ, ఇక్కడ ఎన్ వాల్యూ 0 అయితే ఇక్కడ H1 వస్తుంది, హెచ్సిహెచ్ఓ. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్, 0 ఈజ్ ద రైట్ ఆన్సర్. బక్మినిస్టర్ ఫుల్లరిన్ ఈజ్ వన్ క్రిస్టలిన్ అల్లోట్రోప్ ఆఫ్ ది ఎలిమెంట్ అన్నాడు. ఇక్కడ కార్బన్ యొక్క అల్లోట్రోపే బక్మినిస్టర్ ఫుల్లరిన్ కూడా, ఇందానే మనం డిస్కస్ చేసాం కూడా ఈ బిట్టు, కార్బన్ యొక్క అల్లోట్రోప్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఎమాంగ్ ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ ద అన్సాచురేటెడ్ పెయిర్ ఆఫ్ కాంపౌండ్స్. అన్సాచురేటెడ్ పెయిర్ ఆఫ్ కాంపౌండ్స్ ఏంటని అడిగారు. అన్సాచురేటెడ్ పెయిర్ అంటే ఆల్కీన్స్, ఆల్కైన్స్, వీటిని అన్సాచురేటెడ్ పెయిర్ అంటాం. C4H6 అన్నాం, దీన్ని C4H6 అంటే బ్యూటైన్ అంటాము. C6H12 అంటే హెక్సీన్ అంటాం. సో దీన్ని అన్సాచురేటెడ్ పెయిర్ అంటాం. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్ ఈజ్ అన్సాచురేటెడ్ అన్నాడు. ఇక్కడ మనకు డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఒక్క చోట ఉన్నా సరే అది అన్సాచురేట్ అవుతుంది. చూడండి ఆప్షన్ 3లో డబుల్ బాండ్ ఉంది, సో అన్సాచురేటెడ్ వచ్చేసి ఆప్షన్ 3 అనమాట. ఎస్టర్స్ ఆర్ ఫార్మ్డ్ బై రీప్లేసింగ్ హెచ్ ఆఫ్ ది ఫంక్షనల్ గ్రూప్ డాష్ విత్ ఇన్ ఆల్కైల్ గ్రూప్ అన్నారు. ఎస్టర్స్ అనేవి ఎస్టర్స్ అనేవి ఫామ్ అవుతాయి అంట ఎప్పుడు, రీప్లేసింగ్ హెచ్ ఆఫ్ ది ఫంక్షనల్ గ్రూప్ బదులుగా హెచ్ని మనం రీప్లేస్ చేస్తే డాష్ విత్ ఇన్ ఆల్కైల్ గ్రూప్ అన్నారు. మనం గమనిస్తే కార్బాక్సైల్ గ్రూప్ అంటాం దాన్ని. ఏమంటాం దాన్ని? కార్బాక్సైల్ గ్రూప్ అంటాం. నెక్స్ట్ ద నంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ ఇన్ పెంటేన్ ఆర్ అన్నారు. 17 ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 17 ఉంటాయి. ఎలా 12+5 ఎలా గుర్తుపెట్టుకోండి, ఆల్కేన్ ఇచ్చినప్పుడు 12+5 17. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ద ప్రాపర్టీ ఆఫ్ సెల్ఫ్ లింకేజ్ అమాంగ్ ఐడెంటికల్ ఆటమ్స్ టు ఫార్మ్ లాంగ్ చైన్స్ ఈజ్ కాల్డ్. లాంగ్ చైన్స్ అనే ఫామ్ అయితే దాన్ని ఏమంటామంటే క్యాటనేషన్ అని చెప్పి అంటాం. ఓకే. నెక్స్ట్ సైక్లిక్ హైడ్రోకార్బన్ హ్యావింగ్ C bond C యాజ్ వెల్ C double bond C bonds. Cyclic hydrocarbons having C bond C యాజ్ వెల్ C double bond C bonds అన్నారు. కరెక్ట్ ఆన్సర్ C5H8. C5H8లో C double bond C అలాగే C bond C అనేవి ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ద హైడ్రోకార్బన్ 2-methyl butane ఈజ్ యాన్ ఐసోమర్ ఆఫ్ అన్నారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 2-methyl butaneని ఎలా రాస్తామంటే N-pentane రాస్తాం. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 40th బిట్ చూడండి. an unsaturated hydrocarbon having a triple bond has 50 hydrogen atom in its molecule, then the number of carbon atoms in its molecule is అన్నాడు. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అంటే ఏంటి? డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉండాలి. ఇక్కడ చూడండి, an unsaturated hydrocarbon having ట్రిపుల్ బాండ్ హ్యాజ్, ట్రిపుల్ బాండ్ అన్నారు. ఇక్కడ ట్రిపుల్ బాండ్ అంటే మనకి 26 ఉంటాయి. ట్రిపుల్ బాండ్ అంటే ఏంటి? ఆల్కైన్స్ అనమాట. ఇవి 50 ఉంటే కార్బన్స్ వచ్చేసి 26, హాఫ్ కంటే 1 ఎక్స్ట్రా ఉంటాయి. అదే కానీ డబుల్ బాండ్ అన్నట్లయితే 25 అనేది రైట్ అయ్యేది. an alkyne has 75 carbon atoms in its molecule, the number of hydrogen atoms in its molecule will be అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ కానీ చూస్తే 148 ఉంటాయి.
ఎన్ని ఉంటాయి? 148. ఇక్కడ ఏంటి? ఎన్ ఆల్కైన్ హ్యాస్ 75 కార్బన్ యాటమ్స్ అన్నారు. 75 2s ఎంత? 150. ఇక్కడ మనకి ఫార్ములా ఏంటి? CnH2n-2 75 N75 కాబట్టి 275 ఎంత? 150. 150 - 2 వచ్చేసి 148. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ద ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ ప్రిపేర్డ్ బై హోలర్ ఇన్ ద ల్యాబొరేటరీ యూజ్ అన్నాడు. యూరియా. ఏం ఫైండ్ అవుట్ చేశాడు? యూరియా. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ద నంబర్ ఆఫ్ కార్బన్ యాటమ్స్ ఇన్ 2,2 డైమిథైల్ ప్రొపేన్ అన్నాడు. ఇక్కడ ప్రొపేన్ ఏంటమ్మా? ప్రోప్ అంటే ఎన్ని ఉంటాయి? గమనించండి. ప్రోప్ అంటే ఎన్ని ఉంటాయి? మామూలుగా ప్రోప్ అంటే 3 ఉంటాయి, కానీ డైమిథైల్ అన్నాడు. డైమిథైల్ అంటే ఒక మెథైల్ ఒక కార్బన్, ఇంకో మెథైల్ ఇంకో కార్బన్. ప్రోప్లో 3 ఉంటాయి. 3 + 2 ఎంత? 5. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ద పెయిర్ ఆఫ్ ఎలిమెంట్స్ దట్ ఎగ్జిబిట్ ద ప్రాపర్టీ ఆఫ్ క్యాటనేషన్ ఆర్ అని ఇచ్చారు. గమనిస్తే కార్బన్ అండ్ సిలికాన్ రెండు కూడా క్యాటనేషన్ని ఫామ్ చేస్తాయి. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, సాచురేటెడ్ హైడ్రోకార్బన్ హ్యాజ్ 60 హైడ్రోజన్ యాటమ్స్ అన్నారు. ఎన్ని హైడ్రోజన్ యాటమ్స్ ఉన్నాయి? 60 హైడ్రోజన్ యాటమ్స్ ఉన్నాయి. CnH2n+2 అంటే ఇక్కడ Nకి డబల్ కంటే 2 ఎక్కువ ఉన్నాయి. డబల్ కంటే ఇక్కడ ఎన్ని మొత్తం ఎన్ని ఉన్నాయి? 60 ఉన్నాయి. అంటే ఇక్కడ 58 + 2. 58ని ఆఫ్ చేయండి, 29 అంటే C29 H58 + 2. సో కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? 29. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఏ హైడ్రోకార్బన్ హ్యావింగ్ 1 double bond has 50 carbon atom in its molecule. The number of hydrogen atoms in its molecule will be అన్నాడు. ఇక్కడ 50 కార్బన్స్ ఉన్నప్పుడు, డబల్ బాండ్ ఉన్నప్పుడు డబల్ ఉంటాయి, 52s 100 ఉంటాయి. నెక్స్ట్, ద చీఫ్ మెటీరియల్ యూజ్డ్ ఇన్ పెన్సిల్ లెడ్ ఈజ్ అన్నాడు. పెన్సిల్ లెడ్లో గ్రాఫైట్ అనే దాన్ని వాడతారు. నెక్స్ట్, ద నంబర్ ఆఫ్ ఐసోమర్స్ ఫార్మ్డ్ బై పెంటేన్ ఈజ్ అన్నాడు. ఐసోమర్స్ ఎన్ని ఐసోమర్స్ ఫామ్ అవుతాయి పెంటేన్ తోటి అని అడిగారు. మనం గమనిస్తే 3 ఐసోమర్స్ అనేవి ఫామ్ అవుతాయి. నెక్స్ట్, ద నంబర్ ఆఫ్ కార్బన్ యాటమ్స్ జాయిండ్ ఇన్ ఏ స్పెరికల్ మాలిక్యూల్ ఆఫ్ బక్మినిస్టర్ పొల్లరిన్ ఈజ్ అని చెప్పి అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 60 ఉంటాయి. ఈ 60 కార్బన్స్ ఉంటాయి అన్నమాట. C60 అంటేనే పేరే బక్మినిస్టర్ పొల్లరిన్నే C60 అంటాం. సో 60 ఉంటాయి. ఈ 60 కార్బన్స్ అనేవి మనకి 2012 లాగా ఉంటాయి. ఓకేనా? ట్వెల్వ్ ఏమో పెంటాగోనల్ షేప్లో, 20 వచ్చేసి హెక్సాగోనల్ షేప్లో, మొత్తం ఈ 32 షేప్స్ అనేవి 60 కార్బన్స్ని కంటైన్ అయ్యి ఉంటాయి అన్నమాట. యు ఆర్ గివెన్ ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ సమ్ హైడ్రోకార్బన్స్ అన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే C6H12, C6H14, C6H6, C6H10. విచ్ ఫార్ములా రిప్రజెంట్స్ సైక్లోహెక్సేన్ యాజ్ వెల్ యాజ్ హెక్సేన్ అని చెప్పి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ ఈజ్ ద cyclohexane. C6H12 is the right answer. Next one, the molecular formula of a homologue of pentane is అన్నారు. మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ఏ హోమోలోగ్ ఆఫ్ పెంటేనీస్ అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే హోమోలోగ్ ఆఫ్ పెంటేన్ అంటే C6H14. C6 ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం C6H14 అవుతుంది, లేదా C4H10 కూడా రైట్ అవుతుంది. C4స్లో లేవు కాబట్టి C6H14 ఈజ్ రైట్. నెక్స్ట్, ద నంబర్ ఆఫ్ కార్బన్ యాటమ్స్ ప్రజెంట్ ఇన్ ద మాలిక్యూల్ ఆఫ్ 4th మెంబర్ ఆఫ్ ది హోమోలోగస్ సిరీస్ ఆఫ్ ఆల్కీన్ ఈజ్ అన్నాడు. ఎన్ని కార్బన్ యాటమ్స్ ఉంటాయి ఆల్కీన్లో? దేంట్లో? ద నంబర్ ఆఫ్ కార్బన్ యాటమ్స్ ప్రజెంట్ ఇన్ మాలిక్యూల్ ఆఫ్ 4th మెంబర్ ఆఫ్ ది హోమోలోగస్ సిరీస్ ఆఫ్ ఆల్కీన్. 4th మెంబర్ మామూలుగా మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి ఆల్కీన్స్ అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? C2 నుంచి స్టార్ట్ అవుతాయి. C3, C4, C5. సో 4thలో ఏముంది? C5. సో 5 కార్బన్స్ ఉంటాయి. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్.
Next, the functional group which is always present in the middle of a carbon chain is అన్నారు. మిడిల్ ఆఫ్ ఏ కార్బన్ చైన్లో కీటోన్ గ్రూప్ ఉంటుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ సమ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ గివెన్ హియర్ విచ్ వన్ ఆఫ్ దెమ్ కంటైన్ అండ్ ఆల్డిహైడ్ గ్రూప్ అన్నారు. చూడండి దీన్ని ఎలా రాస్తామో C3H7CHOగా రాస్తాం. సో దిస్ ఈజ్ ద ఆల్డిహైడ్. దిస్ ఈజ్ ద ఆల్డిహైడ్. ప్రొపైల్ ఆల్డిహైడ్, ప్రొపనాల్ అని చెప్పి అంటాం. ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ హైడ్రోకార్బన్ ఈజ్ C46H90. అంటే 46కి డబల్ కంటే 2 తక్కువ ఉంది కాబట్టి ఏమవుతుంది, ఇది 2 తక్కువ ఉంది కాబట్టి ఆల్కైన్ అవుతుంది. డబల్ ఉంటే ఆల్కేన్, డబల్ కంటే 2 ఎక్కువ ఉంటే ఆల్కేన్స్, డబల్ కంటే 2 తక్కువ ఉంటే ఆల్కైన్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ మాలిక్యులర్ ఫార్ములా రిప్రజెంట్స్ ఎ కీటోన్, ద ఫార్ములా ఈజ్ అని ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే C6H12O, దిస్ ఈజ్ ద కీటోన్. నెక్స్ట్ వన్, ఇథనాల్ ఈజ్ ఏ 2 కార్బన్ కాంపౌండ్, ద ఫంక్షనల్ గ్రూప్ ఈజ్ అని అడిగారు. ఇథనాల్ యొక్క ఫంక్షనల్ గ్రూప్ ఏంటి అని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఓల్ అంటే OH అనమాట, ఆల్కహాల్ అని అర్థం. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ఏ థర్డ్ మెంబర్ ఆఫ్ ది హోమోలోగస్ సిరీస్ ఆఫ్ కీటోన్ అన్నారు. కీటోన్స్లో థర్డ్ మెంబర్ ఆఫ్ ది హోమోలోగస్ సిరీస్ అని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే C5H10O అనమాట. C5H10O ఎందుకంటే మనకి C3 తోటి స్టార్ట్ అవుతాయి. C3 అనేది ఫస్ట్ అయితే C4 సెకండ్, C5 అనేది థర్డ్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ద ఫంక్షనల్ గ్రూప్ ప్రజెంట్ ఇన్ బ్యూటనాల్ ఈజ్ అన్నాడు. బ్యూటనాల్, ఆల్ అంటే ఆల్డిహైడ్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ an organic compound is C4H8O. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఇక్కడ మనం గమనిస్తే ద ఫార్ములా రిప్రజెంట్స్ బోత్ యాన్ ఆల్డిహైడ్ యాజ్ వెల్ యాజ్ కీటోన్ అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్, ద నేమ్ ఆఫ్ ది కాంపౌండ్ ఫార్మ్డ్ వెన్ వన్ ఆఫ్ ది హైడ్రోజన్ ఆటమ్స్ ఆఫ్ ది మాలిక్యూల్ C3H8 ఆర్ రీప్లేస్డ్ బై ఏ CHO గ్రూప్ ఈజ్ అన్నాడు. CHO గ్రూప్ C3 అంటే ఏమంటాం, ప్రోప్ అంటాం. కాబట్టి CHO ఉంటే ఏమంటాం, ఆల్ అంటాం. ప్రొపేన్ ప్లస్ ఆల్, ప్రొపనాల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద నంబర్ ఆఫ్ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఎగ్జైటెడ్ కార్బన్ యాటమ్ అన్నాడు. ఎగ్జైటెడ్ కార్బన్ యాటంలో 4 ఉంటాయన్నమాట. ఇన్ ఏ మాలిక్యూల్ ఆఫ్ ఇథిలిన్ దెర్ ఆర్ 4 సిగ్మా sp2s, 1 sigma sp2sp2 and 1 pi pz bond is formed. ఇథిలిన్లో 4 sigma sp2s, 1 sigma sp2sp2, 1 pi pz bond is formed. Next, 64th, in acetylene molecule the carbon atom undergoes the following type of hybridization. ఎసిటలీన్లో sp హైబ్రిడేషన్ ఉంటుంది, ఇథిలీన్లో sp2 ఉంటుంది, మీథేన్లో sp3 హైబ్రిడేషన్ ఉంటుంది. సో ద బాండ్ యాంగిల్ HCH ఇన్ CH4, C2H4 అండ్ C2H2 అన్నాడు. 109 డిగ్రీ 28 మినిట్స్ అనేది CH4లోను, అలాగే 120 డిగ్రీస్ అనేది C2H4లోను, C2H2లో 180 డిగ్రీస్ ఉంటుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ద ప్రాపర్టీ ఆఫ్ అన్ ఎలిమెంట్ టు ఎగ్జిస్ట్ ఇన్ 2 or more physical forms having more or less similar chemical properties but different physical properties is called ఎల్లోట్రోఫీ. డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటే దాన్ని ఏమంటాము, ఎల్లోట్రోపీ అని చెప్పి పిలుస్తాం. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ద నంబర్ ఆఫ్ క్రిస్టలిన్ ఎల్లోట్రోప్స్ ఆఫ్ కార్బన్ అన్నారు. 3 ఉంటాయి. ఏంటవి, డైమండ్, గ్రాఫైట్, బక్మినిస్టర్, పొల్లరిన్. నెక్స్ట్, ఇన్ ఎ డైమండ్ ఈచ్ ఎగ్జైటెడ్ కార్బన్ ఆటమ్ undergoes sp3 hybridization. In all organic compounds, carbon exhibits a valency of 4. Okay, carbon exhibits a valency of 4.
ఈథేన్ విత్ ద మాలిక్యులర్ ఫార్ములా C2H6 హ్యాజ్ అని ఇచ్చారు. C2H6లో 7 కోవలెంట్ బాండ్స్ ఉంటాయి. ఎన్ని కోవలెంట్ బాండ్స్ ఉంటాయి? 7 కోవలెంట్ బాండ్స్ అనేవి ఉంటాయి. ఇందా చూపించాం ఆల్రెడీ. C2H6 అంటే ఇలా ఉంటుంది. ఇక్కడ 3, 3, 6 మిడిల్గా ఒకటి, మొత్తం 7 ఉంటాయి. నెక్స్ట్ ఇన్ గ్రాఫైట్ ఈచ్ కార్బన్ యాటమ్ అండర్ గోస్ అని ఇచ్చాడు. ఈచ్ కార్బన్ యాటమ్ అండర్ గోస్ sp2 హైబ్రిడేషన్. ఓకే, గ్రాఫైట్లో ఉండేది sp2 హైబ్రిడేషన్. గ్రాఫైట్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బికాస్ there are delocalized pi electrons in it. There are delocalized pi electrons in it. అందుకే గ్రాఫైట్ని గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటాం. Fullerenes are formed when vaporized carbon condenses in an atmosphere of అని అడిగారు. ఇక్కడ మనం గమనిస్తే కరెక్ట్ ఆన్సర్ యాన్ ఇనర్ట్ గ్యాస్. యాన్ ఇనర్ట్ గ్యాస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. స్పెరికల్ ఫుల్లరిన్ ఆర్ ఆల్సో కాల్డ్ అని ఇచ్చాడు. స్పెరికల్ ఫుల్లరిన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ బక్కీ బాల్స్. బక్కీ బాల్స్ అని చెప్పి పిలుస్తాం. ఇన్ ఫుల్లరిన్ C60 ఈచ్ కార్బన్ యాటమ్ అండర్ గోస్ హైబ్రిడేషన్ అని అడిగారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, sp2 హైబ్రిడేషన్ ఉంటుంది. C60లో కానీ గ్రాఫైట్లో కానీ sp2 హైబ్రిడేషన్ ఉంటుంది. గుడ్ ఎలక్ట్రికల్ కండక్టర్స్ అని ఇచ్చారు. గుడ్ ఎలక్ట్రికల్ కండక్టర్స్ ఏంటంటే గ్రాఫైట్, నానో ట్యూబ్స్, ఈ రెండు కూడా గుడ్ ఎలక్ట్రిక్ కండక్టర్స్. డైమండ్ అనేది బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో గ్రాఫైట్ అండ్ నానో ట్యూబ్స్ ఆర్ ద గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. కార్బన్ ఈజ్ ద వర్సటైల్ ఎలిమెంట్. ద రీజన్ ఈజ్ కార్బన్స్ ఎబిలిటీ టు ఫార్మ్ లార్జెస్ట్ నంబర్ ఆఫ్ కాంపౌండ్స్, వేరియస్ టైప్ ఆఫ్ బాండ్స్ అండ్ షో క్యాటనేషన్. ఇవన్నీ కూడా రీజన్ అనమాట కార్బన్ అనేది వర్సటైల్ ఎలిమెంట్ అని చెప్పడానికి. ఎస్టర్స్ ఆర్ ఫార్మ్డ్ ఇఫ్ ద హైడ్రోజన్ యాటమ్ ఆఫ్ దిస్ ఫంక్షనల్ గ్రూప్ ఈజ్ రీప్లేస్డ్ బై ఎన్ ఆల్కైల్ గ్రూప్ అన్నారు. కరెక్ట్ ఆన్సర్ కార్బాక్సైల్ గ్రూప్. కార్బాక్సైల్ గ్రూప్ అంటాం. ఓకే, నెక్స్ట్ ద టెర్షియరీ ఎమైన్ అమాంగ్ ద ఫాలోయింగ్ అన్నారు. టెర్షియరీ ఎమైన్ ఇక్కడ చూడండి 3. ఓకే, CH3 thrice N. దిస్ ఈజ్ ద టెర్షియరీ ఎమైన్ అన్నమాట. నెక్స్ట్ కాంపౌండ్స్ హ్యావింగ్ ద సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆర్ కాల్డ్. సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉండి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటే ఐసోమర్స్ అంటాం. ఇన్ ఏ హోమోలోగస్ సిరీస్ 2 successive compounds differ by CH2 group. So option 1 is correct. Find the statement which is not true in the general formula of అన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే ఆల్కీన్స్ అనేది N = 1 2 3 so on. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆల్కీన్స్లో ఫస్ట్ ఉండదు అనమాట. ఆల్కీన్స్లో కానీ ఆల్కైన్స్లో కానీ ఫస్ట్ కార్బన్ అనేది ఉండదు. సో అది కరెక్ట్ కాదు. నెక్స్ట్ ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ థర్డ్ మెంబర్ ఆఫ్ హోమోలోగస్ సిరీస్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ రిప్రజెంటెడ్ బై ద జనరల్ ఫార్ములా CnH2n+2. థర్డ్ కార్బన్ కాబట్టి C3H8 ఉంటుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ విచ్ పేర్ ఆఫ్ దీస్ హైడ్రోకార్బన్స్ బిలాంగ్ టు ద సేమ్ హోమోలోగస్ సిరీస్ అని ఇచ్చాడు. ఇక్కడ సేమ్ హోమోలోగస్ సిరీస్ ఉన్నటువంటి పెయిర్ ఏది అని అడిగారు. మనం గమనిస్తే సెకండ్ అండ్ థర్డ్ C3H6 C4H8. ఇక్కడ చూడండి డబుల్ ఉన్నాయి. C3H6 C4H8 కార్బన్కి హైడ్రోజన్స్ డబుల్ ఉన్నాయి కాబట్టి దీన్ని సేమ్ హోమోలోగస్ పెయిర్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ ద జనరల్ మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ఆల్డిహైడ్స్ అన్నాడు. ఆల్డిహైడ్స్ యొక్క జనరల్ మాలిక్యులర్ ఫార్ములా ఏముంటుందంటే CnH2nO. CnH2nO is the general formula of aldehydes. Next the general molecular formula of alcohols అని ఇచ్చారు. ఆల్కహాల్స్ జనరల్ ఫార్ములా CnH2n+1OH. This is the correct answer. Next the general molecular formula of
కీటోన్స్ ఈజ్ C4H10O హియర్ అని ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే 3, 4, 5 1, 2 అనేవి కీటోన్స్లో ఉండవు. సో 3, 4, 5 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద సింప్లెస్ట్ కీటోన్ ఈజ్ అని ఇచ్చారు. సింప్లెస్ట్ కీటోన్ ఏమవుతుందంటే ప్రొపనోన్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ద జనరల్ మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ఆల్కనోయిక్ యాసిడ్స్ RCOOH where R is an alkyl group in the case of simplest organic acid formic acid అన్నారు. కరెక్ట్ ఆన్సర్ R double bond C3H7 is the right answer. Next one, the organic compounds which are isomeric with one another are అని ఇచ్చారు. One another are aldehydes and ketones. Aldehydes and ketones are the correct answer. Next, the functional group which contains 2 oxygen atoms is అన్నాడు. 2 oxygen atoms తో ఉన్నది కార్బాక్సిల్ గ్రూప్ అనమాట. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ అన్ ఆర్గానిక్ కాంపౌండ్ ఈజ్ C45H88. ద కాంపౌండ్ బిలాంగ్స్ టు విచ్ హోమోలోగస్ సిరీస్ అన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే ఆల్కైన్స్ అవుతుంది. ఏమవుతుంది? ఆల్కైన్స్ అవుతుంది. ఎందుకంటే 45 ఉంది కార్బన్స్, 45 2s ఎంత 90, 90 - 2 ఎంత 88, అంటే డబుల్ కంటే 2 లెస్గా ఉంది కాబట్టి ఇది ఆల్కైన్స్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ద ఫంక్షనల్ గ్రూప్ ప్రజెంట్ ఇన్ ప్రొపనాల్ అన్నారు. ప్రొపనాల్లో ఆల్డిహైడ్ ఉంటుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వెన్ ఎథనాల్ ఈజ్ హీటెడ్ విత్ ఆల్కలిన్ పొటాషియం పర్మాంగనేట్ సొల్యూషన్ it converts into ethanoic acid. Here alkaline potassium permanganate acts as a అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓకేనా, ఇక్కడ పొటాషియం పర్మాంగనేట్ అనేది ఆక్సిడైజింగ్ ఏజెంట్గా హెల్ప్ అవుతుంది. వెన్ ఇథనాల్ ఈజ్ హీటెడ్ విత్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎట్ 170 degrees centigrade it converts into ethene. Here concentrated sulfuric acid act as a dehydrating agent. So option 4 is correct. Next, reaction between carboxylic acid and an alcohol in presence of concentrated H2SO4 is known as esterification. Esterification is the right answer. Next, sodium or potassium salt of a higher fatty acid is called soap. The reaction between fats and sodium hydroxide is generally called అని ఇచ్చారు saponification. This reaction is called saponification. Next, soap is a sodium stearate, potassium oleate, sodium palmitate. ఇవన్నీ కూడా రైట్. All of them is the right answer. Next, alkaline hydrolysis of triester of higher fatty acids is called saponification. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.